ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ రావాలన్నది స్థానిక ప్రజల దశాబ్దాల కల. ఆ చిరకాల స్వప్నాన్ని సాకారం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్కు విమానాశ్రయాన్ని సాధిస్తామని అసెంబ్లీలో మాటిచ్చారు. చెప్పినట్లుగానే తన దమ్మెంటో చూపించారు. నెల తిరిగేలోపే ఎయిర్పోర్టుకు అనుమతులు సాధించి దుమ్మురేపారు. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆదిలాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అదేంటో చూద్దాం. ఆదిలాబాద్లో విమానాశ్రయం రావాలన్న డిమాండ్ ఇప్పటిది కాదు. జిల్లా ప్రజలు ఎప్పటి నుంచో ఎయిర్పోర్ట్ రావాలని కోరుకుంటున్నారు. దశాబ్దాలుగా ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి వెళ్ళాయి, కానీ ఏ సర్కారు చేయలేనిది ప్రస్తుత సర్కారు చేసి చూపించింది. ఆదిలాబాద్లో విమానాశ్రయానికి లైన్ క్లియర్ అయింది. వాయుసేన నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి పట్టుదల వల్లే సాకారమైంది. పట్టువదలని విక్రమార్కుడిగా ఆయన చూపిన చొరవ సఫలీకృతమైంది. అనుకున్నట్లుగానే ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ వస్తుంది. ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ రావడం అనేది శుభసూచకం. ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా చాలా ఆనందదాయకం. ఎందుకంటే మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కూడా అన్నాడు, ఏమన్నాడంటే నేను ఎయిర్పోర్ట్ తీసుకొస్తా ఆదిలాబాద్కి అని చెప్పి. ఎందుకంటే ఆయన ఒక మాట మీద ఉన్నాడంటే అది చేసే వరకు విడిచే వ్యక్తి కాడు. అటువంటి వ్యక్తి చాలా అరుదు. ఎందుకంటే ఆదిలాబాద్కు ఎన్నో సంవత్సరాల కళ అది. ఇంతకుముందు కూడా అది అహ్మద్ బాబు గారు అది చేస్తుంటే మరి అది కూడా అప్పుడు దాన్ని బ్రేక్ చేసి అప్పుడు మరి పాలకులు దాన్ని తేవడంలో విఫలమైనరు. కాబట్టి ఇప్పుడు ఈ ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అనేది ఒక 3 సార్లు అయితే కంది శ్రీనివాసరెడ్డి గారు సీతక్క గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి మరి ఢిల్లీకి కూడా వెళ్ళి అక్కడ ఈ ఎయిర్పోర్ట్ తప్పనిసరి కావాలి, ఆదిలాబాద్ మార్మూలంగా ఉన్నటువంటి గిరిజనులు ఇతరేతరులు మరి ఇటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఇవన్నీ దగ్గర ఉండడం వల్ల ఇక్కడ ఎయిర్పోర్ట్ తప్పనిసరి అవసరం. అతిపెద్ద స్థలం ఆదిలాబాద్ లోనే ఉన్నది కాబట్టి ఈ హైదరాబాద్ కానీ వేరే దేశాలకు పోవాలంటే అతి తొందరగా వెళ్ళొచ్చు. ఆదిలాబాద్కు అతి దూరంగా ఉన్నాయి అన్ని. అందుకని ఈ ఎయిర్పోర్ట్ తెచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆదిలాబాద్ విమానాశ్రయం గురించి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటన చేశారు. ఎయిర్పోర్టుకు సంబంధించి అనుమతులను ఖచ్చితంగా సాధిస్తామని అసెంబ్లీ సాక్షిగా మాటిచ్చారు. అందరిలా కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లోనూ ఆ దిశగా ప్రత్యేక చొరవ చూపారు. నెల తిరగకుండానే ముఖ్యమంత్రి మాట అక్షరాలా నిజమైంది. ఎయిర్పోర్టుకు సంబంధించిన అనుమతులు సాధించి దుమ్మురేపారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లో పౌర విమాన సేవలను ప్రారంభించేందుకు కావలసిన అనుమతులు మంజూరు చేసినట్లు వాయుసేన అధికారులు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ ద్వారా వెల్లడించారు. मंत्री कोमटिरेड्डी वेंकटरेड्डी ఈ విషయాన్ని ధృవీకరించారు. आदिलाबाद में जो एयरपोर्ट लाने के लिए जिम्मेदारी मेरी है, मैं ला के दूंगा आपको. पहले मर्तबा मैं वरंगल ले चुका हूं, दूसरा राउंड पे आदिलाबाद आ जाऊंगा. आदिलाबाद भी एयरपोर्ट लाने का जिम्मेदारी मैं लूंगा. ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని పౌర విమానయానానికి ఎయిర్పోర్ట్ విమానాల రాకపోకలకు అనుగుణంగా ఒక జాయింట్ యూజర్ ఎయిర్ ఫీల్డ్ గా అభివృద్ధి చేయనున్నారు. భవిష్యత్తులో ఇక్కడ వాయుసేన శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. ఈ మేరకు వాయుసేన కీలక సూచనలు చేసింది. పౌర విమానాల రాకపోకలకు అనుగుణంగా రన్వే పునర్నిర్మాణం చేయడంతో పాటు పౌర టెర్మినల్ ఏర్పాటు, ఎయిర్ క్రాఫ్ట్, ఎయిర్ప్లాన్ వంటి ఇతర మౌలిక వసతులను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు అవసరమైన భూమిని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సమకూర్చుకోవాలని వాయుసేన అధికారులు లేఖలో సూచించారు. ఎయిర్పోర్టుకు అవసరమైన అన్ని అనుమతులు పొందేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా డీటెయిల్డ్ ప్రపోజల్స్ను భారత వాయుసేనకు సమర్పించాలని కోరింది. అందుకు సంబంధించిన తదుపరి కార్యాచరణను అధికారులతో సమీక్షిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. చాలా శుభ పరిణామం. ఎందుకంటే మనకు ఆదిలాబాద్ ఒక డిస్టిక్ వెనుకబడిన ప్రాంతం అని చెప్పి అంటారు. మన రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు ఒక ప్రధానమంత్రి మీటింగ్లో వచ్చినప్పుడు మీ ఎయిర్పోర్ట్కు నేను కృషి చేస్తానని చెప్పి ఆ మాటని నిలబెట్టుకున్న మన గ్రేట్ సీఎం గారు మన రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన కంది శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ ఎయిర్పోర్ట్ కోసం కృషి చేయడం వల్ల మనకు ఎయిర్పోర్ట్ రావడం చాలా ఆదిలాబాద్ ప్రజలందరం మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే చాలా మంచిగా ఇక్కడ నుంచి ఎక్కడన్నా విదేశాలకు వెళ్ళాలన్నా, ఏదైనా మన బిజినెస్ పర్పస్ ఏదైనా వర్కులు పెరగాలన్నా, ఇక్కడ డెవలప్మెంట్ జరగాలన్నా చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఈ కృషి చేసినందుకు, ఈ ఎయిర్పోర్ట్ను మనకు అందించినందుకు చాలా ప్రత్యేక ధన్యవాదాలు కంది శ్రీనివాసరెడ్డి గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. కొంతకాలం క్రితమే వరంగల్ మామునూర్ ఎయిర్పోర్టుకు అనుమతులు తెలంగాణ ప్రభుత్వం సాధించింది. ఇప్పుడు ఆదిలాబాద్ ఎయిర్పోర్టుకు ఇండియన్ ఎయిర్పోర్ట్ నుంచి అనుమతులు సాధించడం పట్ల
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 6 నెలల వ్యవధిలో 2 ఎయిర్పోర్ట్లకు అనుమతులు సాధించడం తెలంగాణ ప్రభుత్వ అవిశ్రాంత కృషికి దక్కిన ఫలితమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అతి త్వరలోనే అన్ని వివరాలతో కూడిన నివేదికను రూపొందించి కేంద్రానికి సంబంధిత విభాగాలకు సమర్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. మామునూర్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లకు అనుమతుల మంజూరీలో సహకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడికి, రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ల ఏర్పాటుకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి వెంకటరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఆదిలాబాదు నియోజకవర్గ శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆదిలాబాదు నియోజకవర్గ ఇన్ఛార్జిగా మరి సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారు 1కి 4 సార్లు సీతక్క ద్వారా మరి ముఖ్యమంత్రి గారికి ఆదిలాబాదులో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా కంది శ్రీనివాసరెడ్డి గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి మరి ఆదిలాబాద్ ఎయిర్పోర్టు గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి ఈ విధంగా ఇవాళ పలుమార్లు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ద్వారా మరి సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని కలవడం, విజ్ఞప్తి చేయడం మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. పత్రికల్లో పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కృషి, ముఖ్యమంత్రి గారి కృషి వల్లనే ఈరోజు ఎయిర్పోర్ట్ ఆదిలాబాద్కు మంజూరైందని చెప్పి చెప్పడం జరిగింది. ఆదిలాబాద్ విమానాశ్రయానికి వాయుసేన అనుమతి లభించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో ప్రకటించి మరీ అనుమతులు సాధించారని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేస్తున్న నిరంతర శ్రమకు ఇది నిదర్శనమన్నారు. ఆదిలాబాద్ ప్రజల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కంది శ్రీనివాసరెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆదిలాబాద్ నగరానికి ఎయిర్పోర్టుని తీసుకొస్తానని నిండు శాసనసభలో వాగ్దానం చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ఆదిలాబాద్ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎయిర్పోర్టు నిర్మాణం అనేది ఆదిలాబాద్ ప్రజల చిరకాల వాంఛ. దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ ప్రజల యొక్క ఈ కోరికను మన్నించి మొన్న వరంగల్ నగరానికి ఎయిర్పోర్ట్ని తీసుకొచ్చినారో ఎట్లయితే ఈరోజు ఆదిలాబాద్ పట్టణానికి కూడా ఎయిర్పోర్టు తీసుకురాబోతా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి గారి మనస్ఫూర్తిగా ఆదిలాబాద్ ప్రజల తరపున ఎయిర్పోర్ట్ని తీసుకురావడానికి తన వంతుగా కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే ఆదిలాబాద్ ప్రజల ఆశీర్వాదం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. జై కాంగ్రెస్. మొత్తంగా ఆదిలాబాద్ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతుంది. ఇక ఆదిలాబాద్ విమానాశ్రయం రూపుదిద్దుకోనుంది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా ప్రజలంతా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్ రావడం చాలా సంతోషకరం. మరియు మాకు ఇంద్రమ్మ కాలనీ పక్కనే ఉన్నది కాబట్టి మరియు మాకైతే చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి నెరవేరినటువంటి కళ ఈరోజు నెరవేర్చినటువంటి మా రేవంత్ రెడ్డి గారు మరియు మా ఇన్ఛార్జ్ సీతక్క గారికి మరియు మా కంది శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా ఆదిలాబాద్ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని ఈ ఎయిర్పోర్ట్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది.